ఇరాన్ వాళ్ళు నేను ఎప్పటి నుంచో అనుకుంటానే ఉన్నాను ఈ పని చేస్తారు అని. వాళ్ళకి కష్టం వస్తే కనుక అదే జరిగింది. అమెరికా ఇరాన్ మీద బాంబ్ చేసేసరికి వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ని బ్లాక్ చేస్తున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ అనమాట. ప్రపంచంలో ఉన్న చోక్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దగ్గర దగ్గర 20% ఆఫ్ డైలీ కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ ప్రపంచంలో ఇక్కడి నుంచే వెళుతుంది. ఈ స్ట్రైట్ అనేది మొత్తం 167 కిలోమీటర్స్ లాంగ్. అయితే నారో పాయింట్ వచ్చేసరికి 33 కిలోమీటర్సే ఉంది. ఆ 33 కిలోమీటర్స్ లో కూడా మ్యారిటైమ్ ట్రాఫిక్ ఉంది కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వెళ్ళే ట్రాఫిక్ ని హ్యాండిల్ చేసే 3 కిలోమీటర్స్ వరకే. ఎందుకంటే అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది అనమాట. సో షిప్స్ వెళ్ళాలంటే లోతు ఎక్కువ కావాలి కదా. ఈ 33 కిలోమీటర్స్ నారో స్ట్రైట్ ఎక్కడైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తే పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి, అరేబియన్ సీకి కనెక్షన్ అనేది ఉండదు. అయితే ఇక్కడ నుంచి ఇక రాకపోతే ప్రపంచానికే చాలా ముప్పు. ఎందుకు? ఆయిల్ రేట్స్ పెరిగిపోతాయి. ఆయిల్ రేట్స్ పెరిగిపోవడంతో ఇన్ఫ్లేషన్ వస్తుంది. 1 to 1 ప్రతిదీ పెరిగిపోతుంది. ఇదే ఇరాన్ కున్న వన్ ఆఫ్ ద బిగ్ అసెట్స్. ఏంటంటే ప్రపంచాన్నే బెదిరించగల, భయపెట్టగల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ వాళ్ళకి దగ్గరలో ఉంది. ఇది యుఏఈకి, ఇరాన్ కి కనెక్షన్ లో ఉంటుంది అనమాట. సో ఇరాన్ అనేది బ్లాక్ చేస్తే ఇక అవ్వదు. ఒపెక్ నేషన్స్ అన్ని ఈ దారి ద్వారానే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ అనమాట. సో చూడాలి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయో.